చేతులు పైకెత్తి గట్టిగా దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేని బిడ్డలారా, మొదటి ప్రసంగం మనం విన్నాం. మరి రెండవ ప్రసంగంలో మరి అరగంట మాత్రమే మరి నాకు ఇచ్చారు. ఈ అరగంటలో మీ కొన్ని విషయాలు మీతో మాట్లాడి మరి నేను కూడా మరి సెలవు తీసుకుంటాను. మరి నా పేరు సునీత. నేను వద్రేనిపాలెం కొత్తపాలెంలో దేవుని పరిచర్య చేస్తాను. మరి 1993 సంవత్సరంలో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మరి అప్పటి నుండి మన ప్రియులు రూబేనయ్య గారు, మరి శారమ్మ గారు, వారితో కలిసి మరి దైవ సేవకులు మరి మా వారందరితో కలిసి మరి మేము పరిచర్య చేయడానికి దేవుడు మాకెంతో కృపను అనుగ్రహించారు. మరి ఇప్పుడు మరి మన ప్రియులు మరి డైరెక్టర్ గారు డేవిడ్ పాల్ గారు, అలాగని మన ప్రెసిడెంట్ అయ్య గారు దాగుండరు యేసరత్నం అయ్య గారు, మరి అమ్మగారు ప్రశాంతమ్మ గారు, మరి నాకంటే చిన్నదైనప్పటికీ వారు ఒక నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి మరి అమ్మగారే కనుక మరి వారు నాకు ఫోన్ చేసి మరి యేసరత్నం అయ్య గారు ఫోన్ చేశారు. అమ్మ, మీరు మరి నర్సింగంలో మీటింగ్ ఉంది, మీటింగ్లో స్త్రీల కూటంలో వాక్యం చెప్పాలి 2 గంటలకు అన్నారు. సరేనయ్య గారు నేను చెప్తానని చెప్పన్నాను. మరి అలాగని చెప్పిన తర్వాత మరి ప్రశాంతమ్మ గారు ఫోన్ చేశారు. మరి ఫోన్ చేసినప్పుడు నేను కూడా చెప్తానన్నాను. అయితే 2 ప్రసంగాలని మాత్రం నాకు తెలియదు, నేను చూడలేదు, నా ఫోను హ్యాంగ్ అయ్యి మరి అది రాలేదు. మరి నేనైతే చాలా సిద్ధపడ్డాను కానీ మరి అవన్నీ చెప్పడానికి సమయం లేదు. అసలు ఇప్పుడు కూర్చునే సమయం కూడా లేదు 2వ ప్రసంగానికి. రాత్రి సురేషయ్య గారు చెప్పారు కదా, 2వ ప్రసంగానికి వస్తే మాత్రము లేపుకోవటము, బైబిల్ చదువుకోవటము ఈ 2 జరుగుతాయి. కాబట్టి మొదటి ప్రసంగానికి ప్రాముఖ్యత ఉంటుంది అని చెప్పేసి మన కందుకూరు పాస్టర్ గారు రాత్రి ప్రసంగానికి లేచినప్పుడు మాట చెప్పారు. అలాగనే పనులు మరి ఈ టైంలో పని చేసుకునే టైము కాబట్టి ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించకూడదు కనుక చక్కగా మరి అయితే ప్రియమందిరముల ఒక మాట మరి మళ్ళీ రాదు కానీ మరి ఈ మినిస్ట్రీలో ఉన్న సేవకుల కూటము మరి స్త్రీల కూటము మరి మళ్ళీ మేమందరం కూడా రాము, ఎక్కడోళ్ళం అక్కడే సేవ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి మా పాస్టర్ గారులు అందరూ కూడా కలిసి మరి ఇక్కడ మరి నర్సింగంలో మరి మీ పాస్టర్ గారు మమ్మల్ని ఆహ్వానించి పాస్టర్ గారు మరి మమ్మల్ని ఆహ్వానించి మరి సమయాన్ని మాకు ఇచ్చారు. అలాగనే పాస్టర్ గారికి వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. అలాగని ఇక్కడ చేరిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రిస్కిల్లా అనేటటువంటి ఒక స్త్రీని గురించి మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. మరి మొదటిగా పేతురు భార్యని గురించి చాలా విషయాలు మరి అనిల్ పాస్టర్ గారి యొక్క మిస్సెస్ గారు, మరి పేరు తెలియదు కానీ నాకు మరి పాస్టర్ గారు మరి బాగా సవిస్తారంగా మనందరితో మీరు మాట్లాడినందుకు మరి పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రిస్కిల్లా అనగా మరి ముసలమ్మ అని అర్థము, మరి చిన్న ముసలమ్మ. అయితే మీలో ఇక్కడ ఎవరికైనా ఆ పేరు ఉందేమో ముసలమ్మ అనే పేరు? మా ఊర్లో మాత్రం ఉంది. కానీ మరి నా పేరు ఎందుకు చెబుతున్నావమ్మా ముసలమ్మ అని చెప్పేసి ఎవరు మీరు అనుకోవద్దు, కానీ మీ పేరేం చెప్పడం లేదు. మరి ప్రిస్కిల్లా అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఎంతో మరి సేవ చేసే మరి అద్భుతమైనటువంటి అపోస్తలునిగా మరి పరిచర్య చేస్తున్నటువంటి సేవ చేసే దినాలలో ప్రిస్కిల్లా కూడా నిజంగా మరి పౌలు గారితో ఎంతో సహకారంగా ఉన్నట్లుగా చూస్తున్నా. మరి ప్రిస్కిల్లా మరి భార్యాభర్తలు ఇరువురు కూడా మరి నిజంగా వారెంతో సహకరించినట్లుగా చూస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రిస్కిల్లా గురించి 6 సార్లు రాయబడ్డది. మరి భర్త పేరు ముందు రాయబడ్డది 3 సార్లు, మరి 3 సార్లు మరి భార్య పేరు ప్రిస్కిల్లా పేరు రాయబడ్డది. అయితే కంటే కూడా ప్రిస్కిల్లా చాలా గొప్ప పరిచర్య చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. అయితే ప్రియమందిరం బిడ్డలారా, అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే అపోస్తల కార్యములు 18వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం నేను చదువుతాను. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి
పంతు వంశీయుడైన అకుల అనే ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వారి వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించచ్చు, యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించచ్చు ఉండెను. చూడండి ప్రియమందిరములారా, మరి అకుల ప్రిస్కిల్లా మరి వీళ్ళు ఇటలీ నుండి కొరింథీ పట్టణానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ కొరింథీ పట్టణంలో మరి అకుల పంతు వంశీయుడు, యూదునికి సంబంధించినటువంటి వ్యక్తి. అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు పౌలు గారు వెళ్ళారు. యూదులందరూ కూడా రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి, ఆ దినాలలో మరి రోమాను పరిపాలించేటటువంటి క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించాడు. యూదులందరూ కూడా ఎక్కడైతే యూదులు ఉన్నారో వారందరూ కూడా మరి విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆజ్ఞాపించాడు. ప్రియమందిరములారా, చూడండి ఇక్కడ ఒక మరి ఆ మంత్రి గాని లేదా ఒక రాజు గాని ఒక మరి ఆ సెక్రటరీ గారు కానీ విఆర్ఓ గారు ఎవరైనా వచ్చి నర్సింగ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెళ్ళిపోవాలంటే మనందరం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఒక రాజు ఆజ్ఞాపిస్తే, ఒక చక్రవర్తి ఆజ్ఞాపిస్తే మరి వారందరూ బయటికి వెళ్ళవలసిందే. ప్రియమందిరములారా, క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా కొరింథీ పట్టణానికి వచ్చారండి. మరి కొరింథీ పట్టణము మరి నిజంగా చాలా మరి నిజంగా ప్రార్థనతో కూడినటువంటి పట్టణం. ప్రియమందిరములారా, అయితే వారి వృత్తి ఏంటంటే డేరాలు కుట్టేవారు అన్నమాట. అకుల ప్రిస్కిల్లా డేరాలు కుట్టేవారు. పౌలు గారు కూడా వారితో కలిసి డేరాలు, అదే వృత్తి కలిగినటువంటి వాడు పౌలు గారు. వారిద్దరు మరి వారితో కలిసి దేవునిపై సేవ చేస్తున్నారు. సేవ చేస్తూ పరిచర్య చేస్తూ వారి పనిని కూడా చేసుకుంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వారు కలిసి పని చేయుచుండిరి. అదే వృత్తి గలవాడు గనక వారు కలిసి పని చేయుచుండిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కలిసి పని చేయటము మరి చాలా ధన్యత అన్నమాట. మరి ఏక మనసు కలిగి ఉండడము చాలా ధన్యత. అకుల ప్రిస్కిల్లా తన భర్త చెప్పిన మాటకు భార్య లోబడ్డది, భార్య చెప్పిన మాటకు భర్త కూడా విధేయుడై నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఇరువురు కూడా మరి అపోస్తలుడైన పౌలు గారితో పరిచర్య చేయటం ప్రారంభించారు. మనము కూడా దేవుని సేవకులతో కలిసి, దేవుని సేవకురాలతో కలిసి మరి సంఘంలో మనం ఏదైనా చేయాలన్నప్పుడు వారితో కలిసి పరిచర్య చేయటం, ఏక మనసుతో పరిచర్య చేయటం ఎంతైనా ఆశీర్వాదకరమైనటువంటి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అకుల ప్రిస్కిల్లా మరి పౌలు గారితో కలిసి మరి పరిచర్య చేస్తా ఉన్నారు. కలిసి పని చేయుచుండిరి, కలిసి పని చేస్తున్నారు. మరి విడివిడిగా పని చేయలేదు కానీ వారు ఇరువురు కలిసి పని చేస్తా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, నిజంగా మరి పౌలు గారు కూడా నిజంగా ఎంతో మరి ఆ వృత్తి చేస్తూ డేరాలు కుడుతూ నిజంగా చక్కగా ప్రియమైన బిడ్డలారా తను కూడా మరి దేవుని పరిచర్యలు ఎంతగానో ముందుకు సాగినట్లుగా చూస్తూ ఉన్నా. అయితే ప్రియమైన బిడ్డలారా, ప్రిస్కిల్లా మరి ఎలాగ పని చేస్తుందంటే తన భర్తతో కలిసి పని చేసింది. కొంతమంది చూడండి, భర్త మరి ఎక్కడికైనా సేవ కొరకు వెళ్ళాడు అనుకోండి, భార్య ఏం చేస్తుందంటే ఇంటికాడ ఉండి కొంతమంది ఏం చేస్తారంటే మరి సీరియల్ చూడడము, మరి ఇతరమైనటువంటి ముచ్చట్లు పెట్టుకొని మరి ఏదో ఒక విధంగా కాలాన్ని వెలగుస్తారే కానీ సమయాన్ని మాత్రం సద్వినియోగం చేస్తారు. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుని జ్ఞానంలో కాక జ్ఞానము కలిగి నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం కలిగినటువంటి స్త్రీలముగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రిస్కిల్లా ఎంతో జ్ఞానముతో తన కుటుంబాన్ని మరి నిజంగా ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ కుటుంబంతో కలిసి జీవిస్తూ మరి నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సేవకులతో దైవజనులతో అపోస్తలుడైన పౌలు గారితో పరిచర్యలు ముందుకు కొనసాగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నా. మరి నిజంగా ఆది కాండంలో చూస్తున్నట్లయితే మరి ఆదాములను దేవుడు సృష్టించాడు. ఆదామును సృష్టించిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మరి ప్రియమైన దేవుని బిడ్డలారా సాటి అయిన సహాయమును ఆదాము కొరకు చేశాడు. మరి నిజంగా ఈ మాట చెప్తామంటే మీకు పూర్వ దినాలలో మీరు వివాహం చేసుకున్నటువంటి సందర్భం మీకు గుర్తుకు రావచ్చు. ఆదాము అవను గుర్తు చేసామనుకోండి, ఇది నరునిలో నుండి తీయబడిన నారి అనబడినంటే వివాహము గుర్తుకు
వస్తా ఉంటది. అయితే ఇప్పుడు వివాహం ఏం కాదు కానీ ప్రియమైన గారు ఒక సహాయము, భర్తతో కలిసి పరిచర్య చేయుట, దైవజనులతో కలిసి పరిచర్య చేయుట, అకుల ప్రిస్కిల్లా ఇద్దరు కూడా ఒకరినొకరు విడిపోకుండా వారిద్దరు కూడా గృహాలు మరి దర్శించటము, దైవజనులతో పరిచర్య చేయటము, మరి ఇంటి పనులు చేసుకుంటూ వృత్తికి డేరాలు కుట్టుకుంటూ, డేరాలు కుట్టేవాళ్ళు మనం ఏం చేస్తాం తెలుసా, చిన్న చూపు చూస్తా ఉంటాం. వాళ్ళని ఏం చేస్తామంటే డేరాలు కుట్టే వాళ్ళని మరి చిన్న చూపు చూసి వారిని చాలా ఎడంగా పెడతాం. కానీ పౌలు గారు కూడా మరి అదే వృత్తి అండి. ఎంత గొప్ప దైవజనుడు అపోస్తలుడు పౌలు గారు, చాలా గొప్ప దైవజనుడు. అంత దైవజనుని దగ్గర పరిచర్య చేయటము అకుల ప్రిస్కిల్లాకి ఒక మరి యోగ్యమైన వారుగా చూస్తున్నా ఒక ధన్యత అండి. అకుల ప్రిస్కిల్లాకు పౌలు గారితో పరిచర్య చేయటము. మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మన పైన నాయకులతో కలిసి పని చేయటము మనకు కూడా ఎంతో ధన్యకరమైనది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా మరి నిజముగా సహకరించి మనం పని చేసేవారముగా మనం ఉండాలి. మరి నిజముగా ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ భార్య యొక్క సహకారము, ప్రోత్సాహాన్ని బట్టి నిజముగా అకుల కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా నిజముగా ఒక స్త్రీ నిజముగా ఎంత సహకారం కలిగి ఉంటేనో పురుషుడు ముందుకి వెళ్ళగలడు. కనుక మరి పురుషుడు సేవ కొరకు వెళ్తూ ఉంటే భార్య వెనకేం చేయాలంటే ప్రోత్సహించాలి. భర్తను ప్రోత్సహించాలి. భర్తకి మరి అన్ని విధాల వారికి చెప్పి మరి నిజంగా ప్రోత్సహించాలి. సేవకులైతే సేవకురాలైతే సేవకులతో దైవజనులతో చెప్పాలి, వారిని ప్రోత్సహించాలి, బలపరచాలి. కొంతమంది సేవకురాలు అంటారు, అయ్యా నువ్వు పోతే నేను ఉండలేను, ఎక్కడికి మీటింగ్ దూరదేశమో ఎక్కడ స్వార్థ పని కొరకు వెళ్తామంటే వాళ్ళు ఏమంటారో తెలుసా, మరి నువ్వు ఇన్ని రోజులు లేకపోతే నేను ఉండలేను. మీరేమంటారో తెలుసా ప్రియమైన బిడ్డలారా, మరి నిజంగా ప్రేమించే భర్తల్ని, కొంతమంది ప్రేమించర్లేండి కొంతమంది భర్తల్ని, అయితే పోయేళ్ళని కొంతమంది అంటా ఉంటారు. అలాంటి వారు నిజంగా సిగ్గు తెచ్చేటటువంటి వాళ్ళు, భర్తకి సిగ్గు తెచ్చేటటువంటి వాళ్ళు. అయితే భార్య భర్తను ప్రేమించే కుటుంబం ఎలాగుంటుందో తెలుసా, భర్త ఎక్కడికైనా వెళ్ళినా వచ్చే వరకు ఎదురు చూస్తా ఉంటది, అన్నం కూడా తినదు. మరి నిజంగా మరి ప్రియమైన దేవుని బిడ్డలారా అన్నం తినకుండా ఎందుకు ఉండాలి అని మీరు ప్రశ్నించవచ్చు. కానీ ప్రేమ, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ మరి బాంధవ్యము ప్రియమైన దేవుని బిడ్డలారా అకుల ప్రిస్కిల్ల ఎక్కడ కూడా విడిపోలేదు. వారిద్దరు కూడా దేవుని పరిచర్యలో అపోస్తలుడైన పౌలు గారితో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అకుల ప్రిస్కిల్ల అన్ని విషయాలందు ఏకీభావం కలిగినట్లుగా చూస్తున్నాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ప్రిస్కిల్లాకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి వందనములు. ప్రిస్కిల్లాకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఎందుకు వందనాలు చెప్తున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా సహకారముగా ఏకీభావముగా తన భర్తతో ప్రిస్కిల్ల అకుల ఇద్దరు కూడా ఏకీభవించి ఉన్నారు కాబట్టి మరి నిజంగా వారికి నా వందనములు చెప్తున్నాను అంటున్నాడు. మనం కూడా చూడండి, ఇద్దరు భార్యాభర్తలు ఇరువురు కూడా మరి దేవుని పరిచర్యలోను కుటుంబంలోను ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మరి చాలా మంది మనల్ని చూసేమంటారో తెలుసా, ప్రియమైన దేవుని వీళ్ళిద్దరూ చాలా మంచిగా ఉన్నారు, ఈ కుటుంబం చాలా మంచి కుటుంబం, నిజంగా ఎంతో ప్రేమించే కుటుంబం అని నిజంగా చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషులందరికంటే కూడా దేవుడు మనల్ని ప్రేమించే వారముగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఒక ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. ప్రిన్సిపాల్ గారు ఇద్దరు మరి యవనస్తులను స్టూడెంట్ని తీసుకొని ఈత కొరకు అని చెప్పేసి నది దగ్గరికి వెళ్ళారండి. నది దగ్గరికి వెళ్ళిన తర్వాత నదిలో పడవ ఎక్కి మరి కొంత దూరం వారు ప్రయాణం చేశారు. జాగ్రత్తగా వినండి, నిద్రపోతున్న వాళ్ళు కూడా లేచి వాక్యం వినండి. మరి ఒక ప్రిన్సిపాల్ గారు మరి ఇద్దరు స్టూడెంట్ని తీసుకుని మరి ఒక నదిలో ప్రయాణం చేస్తా ఉన్నారు. ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు మరి ఆ ప్రిన్సిపాల్ గారు అడిగారు వాళ్ళని,
ఇద్దరిని కూడా అడిగారు. వారిద్దరిలో ఒక వ్యక్తిని అడిగితే, ఒక బాబుని అడిగితే, బాబు మరి రసాయనిక శాస్త్రం, మరి ఖగోళ శాస్త్రము, భౌతిక శాస్త్రము, మరి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి కదా, శాస్త్రాల గురించి అడిగితే మొదటి వ్యక్తి సమాధానం చెప్పాడు. రెండో వ్యక్తిని అడిగితే మరి రసాయనిక శాస్త్రం అంటే ఏంటి, భౌతిక శాస్త్రం అంటే ఏంటి, మరి ఖగోళ శాస్త్రం అంటే ఏంటి అని చెప్పేసి అడిగితే మరి సార్ నాకు రావండి అని చెప్పి అన్నాడు. ఒరే నీ వేస్ట్ ఫెలోవి, నువ్వు ఎంత చదువుతున్నా కానీ నీవు అర్థం కావడం లేదు, నీ వేస్ట్ ఫెలోవి, నీవు అంతా ఫెయిల్ అయ్యావు, 100%లో 70 కూడా నీకు మార్కులు రావు అని చెప్పేసి ఆ యొక్క యవనస్తుని ప్రిన్సిపాల్ గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొంత దూరం వారు ప్రయాణం చేస్తా ఉన్నారు. సాయంకాలం చల్లగాలికి వెళ్తా ఉన్నారు. ప్రియమందిని బిడ్డలారా, నదిలో ప్రయాణం చేస్తా ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి గాలి వచ్చేసి, పెద్ద గాలి వచ్చేసి ఆ పడవ మరి తిరగబడటం ప్రారంభించినప్పుడు మరి ఇప్పుడు ఏం చేయాలి, మరి ఈత వస్తేనేమన్నా అది పడవ మునిగిపోతే వాళ్ళు ముగ్గురు చనిపోతారు. అయితే ఈత వస్తే ఈదుకుంటూ బయటికి వస్తారు. సరే సార్, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇందాక మీరు నన్ను అడిగారు కదా, మరి శాస్త్రాలన్నీ నీకు రావు, నువ్వు ఫెయిల్ అన్నావు కదా, ఇప్పుడు మీకు అడుగుతున్నాను, ఈత శాస్త్రం మీకు వచ్చా అని అడిగాడు. సార్ ఈత శాస్త్రమా మీకు వచ్చా అని అడిగాడు. అడిగితే ఈత శాస్త్రం ఏంట్రా అంటే ఈదుకుంటూ ఒడ్డుకి వెళ్ళాలి సార్ అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయ్యా నాకు రాదు అని అన్నాడు. అప్పుడు వెంటనే మొదటి వ్యక్తి బాబు చనిపోయాడు, సార్ కూడా పడవ మునిగిపోయింది, వారిద్దరు చనిపోయారు. ఈదుకుంటూ ఎవరైతే ఫెయిల్ అన్నాడో ఆ బాబు మాత్రం బయటకు వచ్చేసి ఈదుకుంటూ బయటకు వచ్చేసి ఒక సవాల్ను విసిరాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఓడిపోతావో, ఎక్కడ నష్టపోతావో, ఎక్కడ నీవు ఆశీర్వాదాలు ఎక్కడ ఉంటావో, నువ్వెప్పుడైతే ప్రిస్కిల్లా లాగా దైవికమైన భక్తి కలిగి తన భర్తతో కలిసి ఏకీభవించి ఎప్పుడైతే పని చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి ప్రియమందిరంలో వచనాలు చదివించటం ఇంకా సమయం లేదు, కానీ రెండోదిగా చూసినట్లయితే మొట్టమొదటిగా ఏక మనస్సుతో ఏకీభావముతో కలిసి పనిచేసింది. మరి ప్రియమందిరం బిడ్డలారా, రెండోదిగా చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారితో కలిసి పరిచర్య చేసినట్లుగా, సహవాసము చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమందిరం బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అక్కడ చూసినట్లయితే, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును 3వ వచనం చదువుకుందామా. 3వ, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణముల కొరకు తమ ప్రాణమునిచ్చుటకను తెగించిరి. చాలమ్మా, చూడండి, క్రీస్తు యేసునందు నా జత పనివారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరంటే అకుల ప్రిస్కిలాలు జత పనివారండి. మనందరము దేవుని యొక్క జత పని వారేమైనా, ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. కనుక జత పని వారమైనటువంటి మనము మరి అపోస్తలుడైన పౌలు గారికి జత పనివారైనటువంటి అకుల ప్రిస్కిలాలు ఇద్దరు కూడా కలిసి దేవుని పనిలో సహకరించి పరిచర్య చేశారు. ప్రియమందిరం బిడ్డలారా, పౌలు గారు నిజంగా ప్రాణాలు అర్పించటకైనా, మరి తెగించి పౌలు గారి కోసము ప్రాణాలు తెగించడానికైనా వారు నిజంగా వెనుకాడనేటువంటి అకుల ప్రిస్కిలాలు. ప్రియమందిరం బిడ్డలారా, పౌలు గారితో సహవాసము, ప్రిస్కిల్లా దైవజనంతో కలిసి సహవాసం ఒక బాధ్యత, యోగ్యత అని కూడా మనము చెప్పుకున్నాం. మొదటిగా ఏకీభావం కలిగిన వారు, రెండవది జత పనివారు, మూడవది చూస్తున్నట్లయితే తమ ప్రాణములు ఇచ్చుటకైనను నిజముగా తెగించినటువంటి వారు. ప్రాణము కొరకు ప్రాణము పెట్టేటటువంటి వాడు. దైవజనుని కొరకు ఎవరైనా ప్రాణం పెడతారా? దైవజనుడు దైవజనురాలు ప్రాణం పోతుందంటే మరి ఎవరైనా ఒక రోజు వచ్చి పలకరిస్తారు, రెండో రోజు వచ్చి పలకరిస్తారు, మూడో రోజు వచ్చి పలకరిస్తారు. కానీ ఇక పొద్దుగోకులు వాళ్ళకి శ్రమలు వెంబడి శ్రమలు వస్తూ ఉంటే, రోగాలు వెంబడి రోగాలు వస్తూ ఉంటాయి, వ్యాధులు వెంబడి వ్యాధులు వస్తూ ఉంటే ఎవరు కూడా రారు. అమ్మో మేము చూడలేము, మేము చేయలేము, ఒక రోజు అయితే ఇస్తాం కానీ రెండో రోజు మేము ఇవ్వలేము అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతా ఉంటారండి. కానీ అకుల ప్రిస్కిల్లా మాత్రము తన భర్తతో చెప్పి దైవజనుని కొరకు ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించినటువంటి విశ్వాసము కలిగినటువంటి వారు.
ప్రియమైన బిడ్డలారా. ఆ తర్వాత చూసినట్లయితే ప్రిస్కిల్లా దేవుని సేవ కొరకు ఆసక్తి కలిగినటువంటిది, దేవుని సేవ విషయములో ఆసక్తి కలిగినటువంటిది. ఏంటి దేవుని కొరకు మరి సేవా విషయంలో ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు అంటే, అపోస్తుల కార్యములని ఇందాక చదువుకున్న వాక్యంలోనికి మనం మరలా వెళదాము. అపోస్తుల కార్యంలోనే 18వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, మరి అపోస్తుల కార్యం 18:24 వచనం. అలెగ్జాంద్రియ వాడైన అపోలో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునయ్యుండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని వాడనైనను యేసును గుర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించాను. ప్రిస్కిల్లా అకులయు విని అతను చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విసిదపరచరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలెగ్జాంద్రియ వాడైన అపోలో అనేటటువంటి ఒక యూదుడు ఎఫెసునకు వచ్చి ఆ ఒక విద్వాంసుడు అండి, లేఖనముల యందు ప్రవీణత కలిగినటువంటి వాడు. మరి నిజంగా ఈ మధ్య కాలంలో మరి ప్రవీణ్ గారు, మరి పగడాల ప్రవీణ్ గారు మరి ఎంతో, మరి అసలు ఆ వాక్యం అంతకు ముందు ప్రవీణ్ గారు అంటే ఎవరో తెలియదండి, నాకైతే తెలియదు. మరి ఆయన చనిపోయిన తర్వాత, సేవకుడు చనిపోయిన తర్వాత చూస్తా ఉంటే ఆ మాటలు వింటే ఎంతో మధురముగా మరి వాక్యం వినబడతా ఉందండి. నిజముగా నా రాజు మా నాయన అంటాడు. మనం కూడా అనవాసలు ఇంత సేవ చేస్తున్నా, ఇంత వాక్యం వింటున్నా, మీరు కూడా ఆ మాట అనరు. అయితే నా రాజు మా నాయన ఒకరోజు సుప్రీంకోర్టుకి మరి తనతో ఉన్నటువంటి స్నేహితుడు సుప్రీంకోర్టులో మరి పిటిషన్ వేస్తే తను కూడా వెళ్ళి మరి ఆ సుప్రీంకోర్టులో మరి క్రైస్తవుల పక్షంగా న్యాయము మరి ఒక పిటిషన్ వేయడానికి వెళ్ళాడు. అక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి లాయర్ అడిగాడంట, మరి నీ తరపున న్యాయము మరి వాడడానికి మరి తీర్పు ఆడడానికి ఎవరు వచ్చారు అని అడిగితే, ఎవరు రానక్కర్లేదు సార్, నేను మరి మా నాయన ఉన్నాడు అన్నాడంట. మా నాయన ఉన్నాడు, మరి మా నాయన ఉన్నాడంటే ఆ మాటకి నిజంగా ప్రియమైన బిడ్డలారా వాళ్ళకి బాగా మైండ్కి ఎక్కేసింది. మరి ప్రవీణ్ పగడాల గారు మరి ఆయన మాట్లాడే మాటలకి సేవకుడు, దైవజనుడు, క్రైస్తవుల పక్షంకి ఎంతో పోరాడాడు. మరి నిజంగా అలాంటి వ్యక్తి లేకపోవటము మనకు బాధాకరమే. మరి ఆ భార్య పాశ్రమ గారు, పిల్లలు మరి వారి పరిస్థితి ఎలాగుందో మరి ప్రియమందిని బిడలారా, వారి కోసం మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నా. మరి నిజంగా భర్తను కోల్పోతే భార్య బిడ్డల పరిస్థితి ఎలాగుంటుందో మరి నిజంగా మరి మనం కొంతమందికి తెలుసు. ప్రియమందిని బిడలారా, ఆ పరిస్థితులు ఎలాగుంటాయో తెలుసు. భర్త చనిపోయిన తర్వాత భార్యని ఎవరు కూడా పట్టించుకోరండి. మరి నిజంగా బంధువులు, స్నేహితులు మరి వాళ్ళ దగ్గరికి వెళితే మనం ఏదైనా ఇవ్వాలేమో అన్నట్లుగా వెనక్కి వెళ్ళిపోతారండి. కానీ దేవుడు మాత్రము మర్చిపోయే దేవుడు కాదు, ఎవరిని మర్చిపోడండి. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మరి దేవుడు మనుషులు విడిచిపెట్టినా దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. అయితే ప్రియమందిని బిడలారా, మరి అపోలో విద్వాంసుడు, ప్రవీణుడు, నిజంగా ఎంత జ్ఞానము కలిగిన వ్యక్తి అండి. ఇంత జ్ఞానము కలిగిన వ్యక్తి ప్రభువు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని వాడని యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించచ్చు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడని ఆరంభించాను. ఈ విషయాన్ని ప్రిస్కిల్లా అకుల విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విసిగా పరిచరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మార్గాన్ని మరి నిజంగా ప్రియమందిరంలారా పూర్తిగా విసిదపరిచారు. దేవుని వాక్యాన్ని మరింతగా వారికి చెప్పారు, మరింతగా బలపరిచారండి. మరింతగా బలపరిచి మరి అప్పులైనటువంటి ఒక వ్యక్తిని, నిజంగా ఒక యవనస్తుని దేవుని సన్నిధిలో ఆత్మయందు తీవ్రత కలిగిన వారుగా వారు బోధించి వారిని చేర్చుకొని నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా వారికి ఎంతో సహాయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అకుల ప్రిస్కిల్లా ఇంటిలోనే సంఘం ఉందండి. ఇంటిలోనే సంఘము ఉంది. వారి ఇంటిలో ఒక సంఘ
సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ దినాల్లో పాస్టర్ గారు వచ్చి మీ ఇంటిలో ఉపవాస ప్రార్థన పెడతామమ్మా అంటే మరి మీరేమంటారో తెలుసా? ఇప్పుడు కాదులే పాస్టర్ గారండి, మరి మాకు దగ్గర డబ్బులు లేవనో, ఇప్పుడు అవకాశం లేదనో, మరి ఎన్నెన్నో సాకులు చెప్తావంట. కానీ ప్రియమందిరంలో రకుల ప్రిస్కిల్ల మాత్రం తన ఇంటిలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి పౌలు గారిని ఆహ్వానించి వాక్యం చెప్పించి అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించిన వ్యక్తులుగా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రియమందిని బిడ్డలారా, అలాగే చేసి ప్రిస్కిల్ల నిజంగా దేవుని మార్గంలో తన భర్త కంటే కూడా ప్రిస్కిల్ల సహకారం ఎంతో ఉంది. స్త్రీ అయినటువంటి మనము మన సహకారం సంఘములో, కుటుంబములో, దైవజనుల దగ్గర, మరి భర్త దగ్గర ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా ఎంతో మాదిరికరమైనటువంటి స్త్రీలముగా జీవించాలి. మనము దేవుని పరిచర్యలు వెనుకాడక ముందంజ వేస్తూ ప్రిస్కిల్లలాగా ముందుకు సాగేవారము ఉండాలి. అలాగ సాగడం వలన ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు జీవ కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. మరి చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ వారిని గురించి నేను ముందుకు వెళ్ళడం లేదు. కానీ మరి ఇంతటితో నేను ముగించబోతున్నాను. గత నెలలో మరి మన అమ్మగారు కూడా చెప్పారు, మరి అక్కడ ఏక మనస్సుతో ప్రభువునందు మరి ఏక మనస్సుతో ఏకీభావముతో మరి నిజంగా వెంబడించమని మరి యోగియోను సుంటికేను నేను బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. వాళ్ళకి ఏకీభావం లేదండి, మరి ఏక మనసు లేదు. పేతురు, అననీయ, సప్ఫీరులు ఇద్దరు కూడా వారికి ఏక మనసు లేదు. ఒకరినొకరు దైవజనులతో అబద్ధమాడడానికి ప్రయత్నం చేశారు. అననీయ, సప్ఫీరు ఇద్దరు కూడా మరి దైవజనులతో పేతురుతో అబద్ధమాడడానికి ప్రయత్నం చేశారండి. అబద్ధమాడినందువలన ప్రయోజనం కలిగిందా? లేదు. నష్టపోయారు, ప్రాణాలు కోల్పోయారు. ఒకరి తర్వాత ఒకరు చనిపోవటం ప్రారంభించారు. శ్రమలు, బాధలు, కష్టాలు దైవజనుని మాటకు లోబడకపోతే దేవుని బిడ్డలతో, మన నాయకులతో నిజంగా ప్రేమతో బిడ్డలారా సేవకుడు చెప్పిన మాటను మనం వినకపోతే మనకు ఆశీర్వాదం కలగదు. సేవకురాలతో ఏదైతే చెప్తున్నారో ఆ మాట ప్రకారంగా మనం చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు జీవ కిరీటాన్ని కూడా దేవుడు మరి అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పాత నిబంధన గ్రంథంలో దావీదు భక్తుడు, ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. దావీదు భక్తుడు ఉన్నాడు. మరి దావీదు మరి ఆ పట్టాభిషేకం ఇచ్చినప్పుడు 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టయితే అక్కడ ఈ విషయాన్ని మనకు కనబడుతూ ఉంది. మరి దావీదు పట్టాభిషేకం పొందాడు, రాజుగా అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన తర్వాత మరి ఇశ్రాయేలుకు మరి ఇశ్రాయేలు ప్రియమైన బిడ్డలారా మరి వారికి రాజు లేకున్నప్పుడు నిజంగా దావీదును దేవుడు అభిషేకించి అక్కడ దావీదు అభిషేకించాడన్న సంగతి ఫిలిష్తీయులు విన్నారండి. ఫిలిష్తీయులు విని వీడేంది, గొల్యాతును రాయితో కొట్టి చంపినవాడు కదా, బాలుడు కదా, వీడు అభిషేకించబడ్డా, దావీదు అభిషేకించబడ్డా, పట్టాభిషేకం ఇతనక అని చెప్పేసి దావీదును చంపాలని మరి వారు వచ్చారండి. వచ్చిన తర్వాత దావీదు ఒకటే మనవి చేసుకున్నాడు, ప్రభువా నేను ఏ మనుషుల మాట నేను విన్ను, ఏ రాజుల మాట విన్ను, ఎవరి దగ్గరికి నేను వెళ్ళనయ్యా, నువ్వే నాకు సహాయం చేయాలని దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. రెఫాయిము లోయలో మరి నిజంగా అతను దిగి అక్కడ ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభువా నువ్వు ఏది చేయమంటే అది చేస్తా, నువ్వు చెప్పిందే చేస్తాను, కానీ నేను ఏ విషయాన్ని కూడా నేను ముందుకు వెళ్ళనయ్యా అని చెప్పన్నాడు. మరి నిజంగా దేవుడు ఏదైతే చెప్పాడు ఆ విధముగా మరి దావీదు చేశాడు. ప్రియమైన బిడ్డలారా అలాగే చేసిన తర్వాత ప్రార్థన చేయగా ఫిలిష్తీయులు అణిచివేయబడ్డారు. ప్రియమైన బిడ్డలారా మరలా అలాగున్నారని చెప్పేసి రెండోసారి కూడా రావడం ప్రారంభించారు. 2 సార్లు వచ్చిన తర్వాత కూడా మరి నిజంగా దావీదు మరి దేవుని పక్షంగా ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర విచారణ చేశాడు, దేవుని దగ్గర మనవి చేసుకున్నాడు. దేవుని పరిచర్యలు ఎంతో నమ్మకంగా ముందుకు సాగుతున్నాడు కాబట్టి మరి శత్రువులైనటువంటి ఫిలిష్తీయులు దావీదుని ఏం చేయలేకుండా వెళ్ళిపోయారు. దేవుని స్తుతి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో కానీ మన పరిచర్యలో కానీ నిజంగా మనము దైవజనులతో మరి అపోస్తలుడైన పౌలు గారితో అక్కుల ప్రిస్కిల్ల ఏ విధంగా పరిచర్య చేశారో అలాగే మనము కూడా మన ప్రియులైనటువంటి మరి పెద్దలతో, నాయకులతో, మన మినిస్ట్రీతో, అలాగనే మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘంలో ఉన్న మీరు మరి సేవ చేస్తూ మరి మీ కొరకు కన్నీరు కాలుస్తున్న సేవకులకి సేవకురాలకి సహకారముగా ప్రిస్కిల్ల లాగా, అకుల
నిండులాగా సహకారంగా పరిచర్యలో ముందుకు సాగాలని మరి ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన నిబిడలారా, మరి అలాగుండి వారికి దేవుడు గొప్ప దీవెనలు మనకు అనుగ్రహిస్తారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనటువంటిది. గుణవతులముగా శ్రేష్టమైన వారముగా 31 అధ్యాయంలో సామెత్ర గ్రంథములో శ్రేష్టమైన ఆశీర్వాదాలు గుణవతి స్త్రీ పొందుకున్నట్లుగా చూస్తున్నా. మరి నిజంగా అతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాల దేవులు మనం పొందుకోవాలంటే ప్రిస్కిల్లా అకులా లాగా దేవుని పరిచర్యలు మనం ముందుకు సాగుతూ దేవుని వెంబడిస్తూ మనం ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. పాస్టర్ గారికి కూడా వందనాలు, అమ్మగారికి కూడా వందనాలు. టైంకు ముగించిన దైవ సేవకురాలకి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు. చాలా చక్కగా దేవుని వాక్యాన్ని అనుభవపూర్వకంగా మా అందరికంటే కూడా సీనియర్ పాస్టర్ గారు, మాకు అందరికంటే కూడా బాగా అనుభవము దేవుని వాక్య పరిచర్య విషయంలో సీనియర్ పాస్టర్ గారు చక్కగా దేవుని వాక్యాన్ని అందించారు. అందుని బట్టి దేవునికి వందనాలు. దైవ సేవకురాలకి నా హృదయపూర్వక వందనాలు. చాలా సమయం అయింది. ఒక 5 నిమిషాలు ప్రశాంత్ పాస్టర్ గారు ఒక 5 నిమిషాలు క్లుప్తంగా 4 వాక్యం చెప్పారు. వాక్యానికి సమయం లేదు. ఊరక 4 మాటలు మనకు ప్రోత్సాహకరంగా మాట్లాడతారు. హల్లెలూయా. దేవుని నా స్తోత్రంలో కూడి ఉన్న అందరికీ, అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న పాస్టర్ గారులందరికీ కూడా ప్రభు పెట్టి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఫస్ట్ నేను ఒక చిన్న కథ చెప్తా. కథ అంటే నిజమైన కథ కాదు. ఏదన్నా జరిగిందంటే దాని వెనక మరి ఇప్పుడు మీటింగ్ జరిగింది కదా, 3 రోజుల నుంచి జరుగుతుంది మీకు మీటింగ్. 3 రోజుల నుంచి మీరందరూ కూడా మీటింగ్ కోసం చర్చకు వస్తూ ఉన్నారు. దాని వెనక మీరందరి ప్రయాస, పాస్టర్ గారు మీ అందరి సహకారంతో మీటింగ్ జరుగుతూ ఉన్నాయి కదా. అలాగే అసలు ఈ స్త్రీల గుడికి ఎందుకు మొదలైంది అనేది కూడా కొంచెం తెలుసుకుందాం. ఎవరికైనా తెలుసా ఈరోజు స్త్రీల గుడికి ఎందుకు పెట్టారో? రోజు మధ్యాహ్నం జరుగుతుంది ఆ మీటింగ్, ఇవాళే జరిగింది. ఎందుకని జరిగింది అంటే మనకి కొన్ని సంవత్సరాలుగా పాస్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉందన్నమాట. అది కూడా ఒక పూట పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ఏదైనా ఒక సంఘంలో నెలకు ఒకసారి పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ జరిగినట్టు వచ్చిన పాస్టర్ గారులకు తప్ప మిగిలిన ఎవరికి కూడా తెలియదు. తెలుసా మీకు ఎవరికైనా? ఎవరికి తెలియదు. అందుకని చెప్పి మన ప్రెసిడెంట్ గారైన యేసురత్నం పాస్టర్ గారు అలాగే మిగిలిన పాస్టర్స్ అందరూ కలిసి అనుకున్నది ఏంటంటే, పూర్వ దినాల్లో జరిగినట్లుగా పాస్టర్స్ మీటింగ్ 2 రోజులు జరుపుకుందామని ఫిబ్రవరి నెల నుంచి మొదలుపెట్టారు. ఫస్ట్ దావుండూరులోనే పాస్టర్ గారు చర్చ్లోనే మీటింగ్ జరిగింది 2 రోజులు. ఆ 2 రోజులు మీటింగ్ జరిగిన విధానం అవి చూశాక నాకేమనిపించిందంటే, పాస్టర్స్కి ఎందుకు జరగాలి, స్త్రీలు పాస్టర్ గారు ఎందుకు జరుపుకోకూడదు మీటింగ్ అని చెప్పి నేను అనుకున్నాను. అప్పుడు నేను పాస్టర్ గారిని అడిగాను, డేవిడ్ పాల్ గారిని, మీకైనా మాకు మీటింగ్ పెట్టండి, మాకు కూడా మీటింగ్ కావాలి. మరి సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు మీటింగ్ జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం ఖాళీగా కూర్చుంటున్నారు కదా, ఆ ఖాళీ సమయంలో మేము కూడా మీటింగ్ పెట్టుకుంటాము పాస్టర్లు అందరూ కలిసి. అప్పుడు మేము ఒకరికొకరు పరిచయం చేసుకోవడానికి అలాగే సహవాసంలో ముందుకు సాగడానికి ఎంతగానో సహకారంగా ఉంటుంది అని చెప్పినప్పుడు పాస్టర్ గారు మిగిలిన పాస్టర్ గారులతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మార్చి నెలలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ అయిన తర్వాత నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. కేవలం పాస్టర్ గారు ఒక్కళ్ళే కాకుండా సంఘం అంతా కూడా వస్తే సంఘం అంతా మన పరిచర్యల కోసం ప్రార్థన చేయొచ్చు. అలాగే సంఘం కోసం వచ్చిన పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న మన పరిస్థితుల్లో ప్రార్థన చాలా అవసరం. కుటుంబాల ఆశీర్వాదం కోసమే కానీ, కుటుంబాల రక్షణ కోసమే కానీ, సంఘ క్షేమం కోసం, మన మినిస్ట్రీ అభివృద్ధి కోసం ఒకరి కోసం ఒకరు పురికొల్పుకుంటూ ప్రార్థన చేయడం చాలా అవసరం. కాబట్టి మార్చి నెలలో అనుకున్నాము. గడిచిన నెల కొంతమంది
చెప్పాము కానీ పోయిన నెల రాలేదు, కానీ ఈ నెల నుంచి మీ సంఘంలో నుంచే స్త్రీలు కూటం లాగా, అంటే స్త్రీలు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మీకు మాకు కూడా అనుగ్రహించున్నాడు. ఈ మీటింగ్ ద్వారా, ఇలాగ ప్రారంభింపబడిన ఈ మీటింగ్స్ ద్వారా మన సంఘాల క్షేమం కోసం, కుటుంబాల క్షేమం కోసం, అలాగే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడానికి, ఇప్పటి వరకు ఇద్దరు పాస్టర్ గారు మనకు చెప్పారు కదా, ఎవరు చెప్పినా ఒకటే ఏంటంటే, మొదట కుటుంబంగా ఏకీభవించి దేవుని సన్నిధిలో సాగిపోవాలి. పేతురు తన కుటుంబం అలాగే దేవుని పరిచర్య కోసం సాగిపోయారు. అలాగే ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు కదా, అకుల ప్రిస్కిల్లా ఇద్దరూ కలిసి దేవుని పని చేయడంలో ఎంతగానో ఒకరినొకరు పురికొల్పుకుంటూ, మొదట భర్త భార్య, ఆ తర్వాత పిల్లలు, వీళ్ళందరూ కలిస్తేనే ఒక సంఘము సమాజం ఏర్పడుతుంది కదా. సమాజం మనందరం మన సంఘం ఇలా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటే, ఎందుకనంటే వాక్యం సెలవుస్తుంది కదా పేతురుపత్రికలో, దుష్టుడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే అపవాది అయిన సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచు ఉన్నాడు. అనేక మంది గతించిపోయారు, నశించిపోయారు, కానీ దేవుడు మనకైతే ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. నాకు దేవుడు ఇది ఇచ్చిన గొప్ప అవకాశం అని నమ్మిన వారందరం కూడా దేవుని స్తోత్రం నిలుచుకుందాం. హల్లెలూయా. నిజంగా ఈ గొప్ప అవకాశం దేవుడు మనకు అనుగ్రహించినాడు కాబట్టి ఇలాగా ఈ కూడికలు, ఈ మీటింగ్స్ ప్రతి నెల ఒక్కొక్క సంఘంలో జరగబోతూ ఉన్నాయి. మరలా సాయంకాలం కూడా మీటింగ్ జరుగుతుంది కదా, ఆ మీటింగ్లో అందరం కూడా పాల్గొని సంఘ క్షేమం కోసం, కుటుంబాల క్షేమం కోసం దైవజనుల ద్వారా దేవుడు విత్తబోయే వాక్యాన్ని మనం విని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ మన కుటుంబాలను కట్టుకుంటూ, మనం కుటుంబంగా వచ్చి సంఘాలలో పరిచర్య చేస్తూ సంఘంలో సహకారులుగా ఉంటూ సంఘం అభివృద్ధి పొందిందంటే ఆ తర్వాత ఏం జరుగుతుంది, మన మినిస్ట్రీ కూడా అభివృద్ధి పొందినట్లుగా, దేవుడు మనకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేద్దాము. యవనస్తులు నిజంగా నేను ఈ సంఘానికి రావడం ఇది 3వసారి. డిసెంబర్ నెలలో ఒకసారి వచ్చాము సేవకుల మీటింగ్కి, అలాగే మన ఫిబ్రవరి నెలలో 24, 25 తారీఖులో జరిగిన మీటింగ్స్ కోసం వచ్చాము, మళ్ళీ ఈరోజు వచ్చాము. ఈ సంఘంలో యవనస్తులే కానీ సంఘస్థులు అలాగే పాస్టర్ గారు ఎంతో చురుకుగా పనిచేస్తా దేవుని పని విషయంలో ఎంతో గొప్పగా ముందుకు సాగుతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మన సంఘాల కోసం, ఇక్కడున్న పాస్టర్ గారు వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తాము. దేవుడి మాటలను దీవించును గాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు దాకా మాట్లాడిన దైవ సేవకురాలకి, అమ్మగారికి టైంకు ముగించినందుకు నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే చాలా సమయం గతించింది, మీరు పనులకు వెళ్ళిన టైము, ఇంటి దగ్గర పనులు చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ప్రార్థనా కూటం ఉంది, అందుకని త్వరగా ముగించబడతా ఉంది. ఇప్పటిదాకా దేవుడు మనతో మాట్లాడాడు చక్కని దైవ సేవకుల ద్వారా, సేవకురాన్ల ద్వారా చక్కని మాటలను, అమూల్యమైన మాటలను దేవుడు మనకు అందించాడు. అందును బట్టి దేవునికి వందనాలు. దైవ సేవకురాలను వదిలేస్తే గంటలైనా ప్రసంగం చేయక, పాపం పాస్టర్ గారు చాలా బాధపడ్డారు. 2వ ప్రసంగం లేదు, ఒక ప్రసంగమే అనుకున్నాను. చాలా ప్రిపేర్ అయ్యి వచ్చింది. చాలా బాధపడుతూ ఒక అరగంట కుదించి చెప్పారు. చాలా ప్రసంగం, మంచి అనుభవపూర్వకంగా ప్రసంగం చేయగలరు. అందును బట్టి మీకు అందరికీ వందనాలు. సమయం తక్కువగా ఉంది కనుక అరగంట ఇచ్చాము. ఇప్పుడు అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవా, నీతిమంతుడవైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడవైన తండ్రి, నీ పాదములకు స్తోత్రం. చిరుకురుపాడులో పరిచర్య చేస్తున్న పాస్టర్ గారు ఒక 2 నిమిషాలు ఆఖరు ప్రార్థన చేసి ప్రార్థనతో ముగించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రములు. పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవా, నీతిమంతుడవైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా.
ఇంతవరకు దాకా పాటల ద్వారా మహిమ పొందుకున్న దేవానికి స్తోత్రములు తండ్రి. అయా మొదటి ప్రభువానికి స్తోత్రములు. ప్రసంగము ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందరిని బట్టి నీకు వందనాలు. రెండో ప్రసంగము ద్వారా మీరు మాట్లాడారు, అందరిని బట్టి నీకు వందనాలయ్యా. దేవానికి స్తోత్రములు తండ్రి. హెచ్చరికగా ప్రభువా కొన్ని మాటలు ప్రభుని దైవ సేవకురాలు ప్రభువా మాట్లాడిన మాటలను బట్టి నీకే స్తోత్రములు తండ్రి. దేవా ఈ విధముగా స్త్రీల కూటము జయప్రదముగా ఆశీర్వాదకరముగా మా జీవితములకు ప్రభువా మేలుకరముగా మీరు జరిగించిండ్రని నమ్ముచున్నాను నాయన. నీకే స్తోత్రములు. బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. దైవ సేవకురాలందరినీ కూడా నీ కృపలో భద్రపరచండి. నీ పరిచర్యలో ఏ విధముగా మేము ఉండాలో ప్రభువా దేవానికి స్తోత్రములు తండ్రి. ఏ విధముగా మేము పరిచర్య చేయాలో మీరు మాకు తగిన విధముగా జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, వివేకమును మీరు దయచేయండి. నీ పరిచర్యలో బలమైన పాత్రలుగా మమ్మల్ని అందరినీ వాడుకోండి. సేవకురాళ్ళుగా మేము ఒకరినొకరు పురుకొల్పుకొని ఒకరినొకరు ఆత్మికముగా హెచ్చరించుకొని నీ సన్నిధిలో భక్తి విధానములో ముందుకు సాగడానికి నీ కృప చూపించండి నాయన. నీకే స్తోత్రములు. సంఘముతో ఏ విధముగా కూడుకొని నిన్ను స్తుతించడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో మీరు భద్రపరచండియా. వాక్యాన్ని ప్రభు విని విడిచిపెట్టకుండా మీరు సహాయమును చేయండి. వాక్యానుసారముగా జీవించే విశ్వాసులుగా సంఘముగా మీరు తీర్చిదిద్దుమని అడుగుచున్నాను. పరిశుద్ధుడవైన దేవ, మహోన్నతుడవైన తండ్రి నీకే స్తోత్రములు. గతించిన 2 దినాలు నీ ఉచితమైన కృప ద్వారా నీ బలిష్టమైన రెక్కల కింద ప్రార్థనా కుటుంబములను ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మీరు జరిగించిండ్రని నమ్ముచున్నాను ప్రభువు. నీకే స్తోత్రములు. ఆశ్చర్యకరుడవైన దేవానికి స్తోత్రములు. సాయంత్రకాల సమయంలో ప్రభు జరగబోతున్న ప్రభు ప్రార్థనా కూటములో మీరుండండి నాయన. నాతో మాతో ప్రతి ఒక్కరితో ప్రభు ఆఖరు కూటములో ప్రభు మమ్మల్ని అందరినీ దర్శించి నీ పరిశుద్ధాత్మ అభిషేకము చేత ఈ సంఘము బిడలందరూ నింపబడి నీ కృపలో భద్రపరచడానికి మీరే సహాయమును చేయండి. కృప చూపించండి. మమ్మల్ని బిడ్డలందరినీ, చిన్నల్ని, పెద్దల్ని ప్రతి ఒక్కరిని నీ స్వాధీనములో ఉంచుకోండి. నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ దైవ చిత్తానుసారముగా నడిపించి ఆఖరు కూటమును కూడా నీ దైవ చిత్తానుసారముగా నడిపించి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడనే సున్నామమును అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం.